ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు పెళ్లి మండపంలో రాధా గారు శిఖరిని ఎక్కడ చేసుకోవాల్సి వస్తుందోనని, అందరిలో నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పారు. ఆ తర్వాత మా అక్క కోసం నేను రాధా గారిని ప్రేమిస్తున్నానని చెప్పి మా ప్రేమ నాటకాన్ని మొదలు పెట్టాం. ఆహా, ఓహో, శబాష్! ఏమన్నా నటించారా మీరు? చూసావా రాణమ్మా, నీ కూతురు ఆడిన నాటకం ఏంటే? ఏం చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? నేను చెప్పిన ప్రతి మాట నిజం, నిజమమ్మా. తారా గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్లు చూసారా? అసలు మీకు బుద్ధుందా? మీ స్వార్థం కోసం మమ్మల్ని మోసం చేస్తారా? ఆ, తల్లికి తెలియకుండా కూతురు ప్రేమ నాటకం ఆడుతుందా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను తారగారు, వీళ్ళు డబ్బున్న వాళ్ళని చూసి ఇలా ప్రేమ నాటకాలు ఆడతారని. కానీ ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా మాటలే నిజమయ్యాయి కదా. చిచి, డబ్బుల కోసం క్యారెక్టర్ నైనా వదిలేసుకున్న మీది ఒక బ్రతికేనా? ఏమన్నా అంటే నాది అత్యుత్తమ పెంపకం, విలువలు, తొక్క, తోటకూర అని మాట్లాడతారు కదా. మరి ఏమైంది నీ పెంపకం? మీరు ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు. బేబీ, వీళ్ళ ప్రేమ నాటకం మీద నాకు చాలాసార్లు అనుమానం వచ్చింది. కానీ మన రాధ అలాంటి వాడు కాదు. సాంప్రదాయాలతో పెరిగిన కృష్ణ కూడా కలలో కూడా ఇలాంటి పని చేయదని ఊరుకున్నాను. మీకు ఈ మధ్య తెలుసు తారాగారు వీళ్ళ బ్రతుకులు. నాకు నా పెళ్ళైన దగ్గర నుంచి తెలుసు వీళ్ళు ఎలాంటి వాళ్ళో, వీళ్ళ బ్రతుకులేంటో. అప్పటికి నేను ఎన్నోసార్లు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా ఎవ్వరూ వినలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే రాధా గారు ఇలా అబద్ధం చెప్తారని, నాటకం ఆడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తారాగారు, మీరు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నా కూతురికి మీ వల్ల జరిగిన నష్టానికి మీ అబ్బాయి రాధాబాబునిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఆ మాట మీద మీరుంటారా? తారా చెప్పడం కాదు, నేను చెప్తున్నా సువర్ణ. శిఖర్కి రాధాకి పెళ్ళి నేను జరిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.